యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, భక్తి జీవితమునంటే అనుకూలమైనటువంటి జీవితం కాదు. పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి, కాలము అననుకూలంగా ఉంటుంది. పరిస్థితులు కాలము అననుకూలంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని పైన చూపేటువంటి ఆ ప్రక్రియ పేరే భక్తి అని చెప్తున్నా. కొద్దిగా ఇబ్బందిగానే అనిపించేది, దుఃఖపోసేది, చికాకు అనిపించేది, కష్టం అనిపించేది. కానీ నువ్వు భక్తుడు అయితే ఏం చేయాలో తెలుసా? వాటన్నిటిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి దేవుని పైన నీకున్న ప్రేమను నువ్వు వెల్లడి చేయగలగాలి. ఒక రకంగా చూస్తే మనం దానియేలు కంటే ధన్యులం. ఎందుకంటే దానియేలు సింహపు బోనులో ప్రార్థన చేసుకున్నాడట. ఆ పరిస్థితి మనకు వస్తే నోటికి ప్రార్థన కూడా రాదు మనకి. షడ్రక్ మేషక్ అభిజ్ఞలు అగ్నిగుండంలో ఉండటానికి కూడా ఇష్టపడ్డారు. అది భక్తి జీవితం అంటే. పరిస్థితి అంత అననుకూలంగా ఉన్నది దానికి. పౌలు శీలలైతే మధ్యరాత్రి వేళ పాటలు పాడుచూ దేవునికి ప్రార్థన చేశారు. మధ్యరాత్రి సమయం చెరసాలలో ఉన్నటువంటి పరిస్థితి, ఖైదీల మధ్య ఉన్నటువంటి పరిస్థితి అయినా కూడా దేవుని పైన వాడికి ఉన్నటువంటి ప్రేమ, వారికి ఉన్నటువంటి భక్తిని వారికి కనబరచడానికి ప్రభు కృప చూపించాడు. కాబట్టి వాళ్ళందరితో పోలిస్తే మనకు కొద్దిగా అనుకూలంగానే ఉందని అనుకుంటాడా? ఇబ్బంది ఏమి లేదు. కొద్ది సమయం 8 కల్లా మనం ముగించుకుంటాం. కాబట్టి భక్తులమని కనబరుచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశంగా మీరందరూ కూడా నిరూపించుకోవాలని నేను ప్రభుపక్షంగా మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. యాకోబు పత్రిక ప్రతి పత్రిక వ్రాయటానికి ఒక నేపథ్యం ఉంటుంది. కాంటెస్ట్ అంటుందో అని, ఒక సందర్భాన్ని బట్టి, ఒక నేపథ్యమును బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, దానికి ఉన్నటువంటి సమస్యను బట్టి, ఆ సమస్యకు పరిష్కారముగా భక్తుల చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి పత్రికలు మనకు లేఖనాల్లో చాలా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి పత్రిక సమస్యకు సమాధానం. ఎలాగూ చదవాలి అంటే, రాసిన వ్యక్తి ఎవరు, ఏ సందర్భాన్ని బట్టి రాశారు, ఎవరికి రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు అనే ఒక సందేశాన్ని మనం గనుక గమనించగలిగితే పత్రిక యొక్క ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రభువు అర్థం కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. యాకోబు రాశారు అని మనకు కనిపిస్తుంది కదా. ఎవరి యాకోబు అని ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. రాసినటువంటి గ్రంథకర్తను కూర్చున్నటువంటి కనీస పరిజ్ఞానం ఉండాలి. ఈ యాకోబు ఎవరో కాదు, యేసు యొక్క సహోదరుడు, మరియమ్మకు కుమారుడు. యేసయ్య జీవించినటువంటి దినాలలో క్రీస్తును నమ్మినటువంటి వ్యక్తి కాదు. క్రీస్తును కొంచెం దూషించినటువంటి వ్యక్తి, క్రీస్తుకు దూరంగా బ్రతికినటువంటి వ్యక్తి. మరియమ్మ యోసేపులకు పుట్టినటువంటి కుమారుడు. క్రీస్తు మరణించి సమాధి చేసిన తరువాత, తిరిగి పునరుద్ధానుడు అయిన తర్వాత, ఆ జరుగుతున్నటువంటి కార్యములను బట్టి, భక్తిలో జరిగినటువంటి ఉజ్జీవమును బట్టి యేసే నిజమైన రక్షకుడని గ్రహించి రక్షణ పొంది తర్వాత అపోస్తులుడిగా, దేవుని యొక్క సహోదరుడిగా అని చెప్పుకోవటానికి కూడా ఇష్టపడలేదు. కానీ అపోస్తలుడిగా, దేవుని దాసుడిగా ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ చక్కని సాక్షి తర్వాత చేసినటువంటి అంశం ఏంటంటే, ఒక చక్కని గ్రంథాన్ని రాయటానికి పూనుకున్నాడు. యాకోబు పత్రిక ఎవరికి రాయబడిందని అంటే, యూదా దేశంలో నుంచి చెదిరిపోయినటువంటి యూదులకట. ఒకసారి మీరు మొదటి వచనాన్ని చూడండి. దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఆ ఒక్క మాట చాలు, ఎంత అంశం ఉంటుందో తెలుసా? అన్య దేశముల యందు చెదరి ఉన్న వారికి. ఎందుకు చెదిరిపోయారు? భక్తిని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క మార్గము విస్తరింప చేయబడుతున్నప్పుడు, యూదులలో కలహం రేగి ఉన్నప్పుడు ఏం చేశారంటే, యూదులను హింసించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పౌలు భక్తుడు సేవకు వచ్చాడో అప్పుడు భక్తి గల వారందరినీ హింసించడం మొదలుపెట్టాడు. అప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసా? అపోస్తుల కార్యము 9వ అధ్యాయము గమనిస్తే, ఒక్క స్థలములో ఉన్నటువంటి క్రైస్తవులు చెదిరిపోవటం మొదలుపెట్టారు. 8వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయినరు. ఎందుకు చెదిరిపోయారంటే, కలుగుతున్న హింసను బట్టి చెదిరిపోయారు. క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలంటే ధైర్యం ఉండాలి. అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయిరి. అంతకంటే ముందే స్టెఫను యొక్క మరణం జరిగింది.
ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినందుకు 10 మంది ముందు, సమాజ మందిరం ముందు రాళ్ళతో కొట్టి చంపేశారు. అసలు ఆ భక్తి కలిగిన వ్యక్తిని చంపిన తర్వాత దేవుడు యూదులందరినీ కూడా చెదిరిపోయేటట్లుగా, సమరయ దేశముల ఎంతంతటా చెదిరిపోయేటట్లుగా యూదులందరూ ప్రాణభయంతో చెదిరిపోయారు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆ చెదిరిపోయిన యూదులందరూ ఉన్న స్థలంలో భక్తి చేయటం ఎంత కష్టమైపోయినప్పుడు దేవునికి దూరంగా ఉన్నారు, ఇశ్రాయేల్ రాజ్యానికి దూరంగా ఉన్నారు, పరిశుద్ధ పట్టణానికి దూరంగా ఉన్నారు, సహవాసానికి దూరంగా ఉన్నారు. నడిపించే నాయకుడు లేదు, ఆధారం లేదు, నిరీక్షణ లేదు. కళ్ళ ముందు హింస కలుగుతుంది. అనేక మంది రక్తము మడుగులో కనిపించినటువంటి సందర్భాలు అది సౌలు పరిచర్య చేస్తున్నటువంటి దినాలని చెప్తున్నా. అసలు చెదిరిపోయారు. సమూహంగా ఉంటేనే భక్తి చేయటం కష్టం, అందరూ కలిసి ఉంటేనే భక్తి చేయటం కష్టం. కానీ చెదిరిపోయి భక్తిలో నీరసిల్లి ఆ సన్నగిల్లుతున్నటువంటి స్థితిని గమనించిన యాకోబు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడి ఒక చక్కని గ్రంథాన్ని రాశాడని చెప్తున్నా. యాకోబు రాసినటువంటి పత్రిక చెదరిపోయిన యూదులకు, నిరీక్షణ లేని వారికి భక్తిని కట్టుకోవటానికి, తిరిగి ప్రభు వైపుకు నడిపించడానికి అనేక విషయాలను అందులో ప్రస్తావించాడు. పాత నిబంధనలో సామెతల గ్రంథం మనకు చాలా మంచి పుస్తకంగా కనిపిస్తుంది. యవనస్తులకు కానీ, జ్ఞానము సంపాదించుకున్నటకు కానీ, భక్తి చేసుకోవటానికి కానీ. నూతన నిబంధన సామెతల గ్రంథం అంటారు యాకోబు పత్రికని. యాకోబు పత్రిక ఏమంటారు తెలుసా? నూతన నిబంధనలో ఉన్న సామెతల గ్రంథం. ఒక్క అంశం కాదు, పరిస్థితులన్నిటినీ అంచనా వేసి అందులో చెప్పబడ్డటువంటి అంశాలను ప్రస్తావన చూడండి. ప్రారంభమే మాట్లాడుతున్నటువంటి మాట, క్రీస్తును గూర్చి అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఆనందము. యాకోబు పత్రిక 1వ అధ్యాయాన్ని గమనిస్తే 2, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పటిది మహా ఆనందమని ఎంచుకొనుడి. చెదిరిపోయిన యూదులకు ఉన్నటువంటి స్థితి, వారి హృదయంలో ఉన్నటువంటి వేదన, దేవుడు మా పక్షం ఉండగా మేము ఎందుకు చెదిరిపోతున్నాం, మాకెందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, మాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇంత ఇబ్బంది కొలమిలో మేము ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్నలు వారి హృదయాలలోనికి వచ్చినప్పుడు అప్పుడు యాకోబు అంటున్నాడు, క్రీస్తు పక్షంగా మీకు కలుగుతున్నటువంటి నానా విధములైన శోధనలో పడున్నప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. విచిత్రం ఏంటో తెలుసా? చెదరిపోయేటట్లు దేవుడు చేశాడు. దేవుని బిడ్డలు పారిపోయారు, భయపడి పారిపోయారు. అందులో దేవునికి మహిమే ఉందండి. చెదిరిపోయారుగా, భయపడ్డారుగా, పారిపోయారు కదని అంటే, ఎందుకు చెదరగొట్టేటట్లు అవకాశం ఇచ్చావు ప్రభు అని అంటే, రక్షణ పొందిన ప్రతివాడు యూదయాలోనే ఉంటాడు. అసలు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరూ యూదయాలోనే సాక్షులుకుంటున్నారు, కానీ బయట ఉన్నటువంటి అన్యజనులకు సువార్త చెప్పడానికి అవకాశాలు రావట్లే. ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి దేవుడు ఒక పరిస్థితిని కల్పించాడు అంతే. కష్టకాలం అనేది ఒకటి అక్కడ ఆరంభమైంది, హింసకాలం అనేది ఒకటి ఆరంభమైంది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భక్తి గల వారందరూ ఏం చేశారట? చెదరిపోయారు. చెదరిపోయి వాళ్ళు చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? వెళ్ళిన ప్రతి స్థలములో క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము చెప్పేటువంటి భక్తులను దేవుడు లేవనెత్తాడు. అపోస్తుల కార్యము మీరు ఒకసారి గమనించినట్లయితే, అపోస్తుల కార్యములో ఈ చెదిరిపోయినటువంటి భక్తులలోనే ఈ పిలుపు మనకు కనిపిస్తాడు. ఈ పిలుపు కూడా వెళ్ళి ఏం చేస్తున్నాడట? అక్కడ ఉన్నటువంటి అనేక మందికి సువార్తను ప్రకటించి, పేతురుని అక్కడికి ఆహ్వానించి చూడండి, అసలు ఇది జరుగుతున్నటువంటి కార్యము చూడండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా, పైకి ఒకలాగా కనిపిస్తుందని చెప్తున్నా. పై పొరలో చూస్తేనే పరిస్థితి ఒకలాగా ఉంటుంది, లోపల చూస్తే అందులో ఉన్నటువంటి ఫ్రూట్ కనిపిస్తుంది, మాధుర్యముగా అనిపిస్తుంది. నేను లోగడ కూడా ఒక మాట చెప్పా, ఎంబ్రాయిడింగ్ తెలుసు కదా. ఎంబ్రాయిడింగ్ అని అంటే ఈ ప్లెయిన్ శారీస్ మీద కొన్ని పూలు వేస్తూ ఉంటాం. అసలు అప్పట్లో ట్రెండ్ అనమాట. ఇప్పుడు కొద్దిగా తగ్గింది, కానీ ఒక 10 years బ్యాక్ చూస్తే ఎవరి చేతుల్లోనే ఒక రింగ్ ఉండేది. బస్సులో ఉన్న, డ్యూటీలో ఉన్న, ఎక్కడున్న ఒక రింగ్ పెట్టి దానికి ప్లెయిన్ శారీ తీసుకుని ఒక 200 పెట్టి ఒకటే కుట్టుడిగా పూలు కుట్టడం చాలా చక్కగా మంచి అదొక ఆర్ట్ లాగా చేసేటోళ్ళు. ఎంబ్రాయిడింగ్ ఎప్పుడైనా చూస్తే ఎట్లుంటుందంటే, పైనుంచి చూస్తే ఒక అందమైనటువంటి ఒక రూపంగా అనిపిస్తుంది, పైనుంచి చూస్తే ఒక మంచి రూపంగా అనిపిస్తుంది. ఎప్పుడన్నా దాన్ని బ్యాక్ సైడ్ నుంచి చూసినవే అనుకో, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఎవడో కుట్టరానోడో ఒకటి కుట్టినట్టుగా అనిపించింది. అది అసలు ఇటొక దారం అటొక దారం, అక్కడ ఒకటి ఆగి ఇక్కడ ఒకటి ఆగి వెరైటీగా ఉంటుంది. అందులో ఏమి బ్యూటీ ఉండదు, అందులో ఏం సౌందర్యంగా అనిపించదు, అందులో ఏమున్నట్టు అనిపించదు. అసలు
దేవుని కార్యంలోని విశ్వాసులు వెనక నుంచి చూస్తున్నారు, వెనక నుంచే చూస్తున్నారు. వెనక నుంచి చూసి ఇంత చిందర వందరగా ఉందేంటి, అసలు ఇందులో ఒక సౌందర్యం లేదేంటి, ఇందులో ఒక మాధుర్యం లేదేంటనని ఆ వెనకున్నటువంటి చిత్రాన్ని చూసి దేవుని కార్యాలను మనం అంచనా వేస్తున్నాం. కానీ అసలు ఎక్కడి నుంచి చూడాలంటే ముందు నుంచి చూడాలంటాడు. అసలు ఆ ముందు చూస్తే ఒక చక్కని రూపం కనిపిస్తుంది. విశ్వాసి ఒక దృష్టిని మరల్చాల. దానియేలు ఆ బోనులోకి ఎందుకు పోయాడని వెనక నుంచి చూస్తున్నావు, కానీ అందులోకి పోవటం వల్ల కలిగిన మహిమ చూడట్లేదు. అసలు షడ్రక మేషక అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళిన కష్టాన్ని చూస్తున్నావు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవునికి వచ్చిన మహిమను చూడాలి. ఫ్రంట్ నుంచి చూడాలి. అట్లనే చెదరిపోయిన ఇశ్రాయేలును చూస్తున్నావు, అయ్యో ఇంత కష్టం వచ్చిందని బోరున ఏడుస్తున్నావు, కానీ ఆ చెదిరిపోయిన వారిలో ఫిలిప్పు లాంటి సువార్థికులు ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చిన సందర్భం కనిపిస్తుంది. వారు వెళ్ళిన ప్రతి స్థలములో క్రీస్తును గూర్చిన సాక్ష్యము చెబుతున్నప్పుడు ఆయన మాటల యందు లక్ష్యం ఉంచి అనేక మంది ప్రభుకి ఏమిచ్చారట, హృదయమునిచ్చారు. అప్పుడు ఫ్రూట్ కనిపించట్లేదండి. ఇది చేయటానికే ప్రభు ఇంత గొప్ప కార్యాన్ని జరిగించాం. ఆ వ్యక్తుల హృదయాలు ఉన్నటువంటి బాధను, వారు అనుభవిస్తున్నటువంటి శ్రమను గురించి అంటాడు, మీరు నానా విధములైన శ్రమలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. అక్కడ నుంచి ఆరంభమైంది ఆయన మాట్లాడే విధానం. చక్కగా పిలుస్తున్నటువంటి స్వరం ఏమని పిలుస్తుందో తెలుసా? యాకోబు పత్రిక శాంతము కనిపించేటువంటి మాట, సహోదరుడా. మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వచ్చిన మనకు లేఖనాలు కనిపిస్తున్నటువంటి సందర్భం ఉంటుంది. యాకోబు పత్రిక మీరు ఒకసారి గమనించినట్లయితే ప్రారంభ వచనం మొదలుకొని మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో యాకోబు సహోదరుని కూర్చున్నటువంటి ప్రస్తావన, చెదిరిపోయినటువంటి సహోదరులు కూర్చే ప్రస్తావన. రెండవ వచనం, నా సహోదరులారా. 9 దీనుడైన సహోదరుడు 2:1 నా సహోదరులారా. 19:19 నా ప్రియ సహోదరులారా. 2:14 నా సహోదరులారా. 3:1 నా సహోదరులారా. అనేక సార్లు 5:7 5:12 ప్రతి సందర్భంలో లాస్ట్ వచనాలు చూడండి. 5:19 కూడా నా సహోదరులారా, మీలో ఎవడైనా ఏమని పిలుస్తున్నట్టు ఆ చెదిరిపోయిన వాళ్ళందరూ ఎవరట ఇప్పుడు నా సహోదరుడు. ఒక విచిత్రం చెప్పాలా ఏంటనంటే, అసలు యేసు ప్రభువును సహోదరుడు అని పిలవాల్సిన యాకోబేమో క్రీస్తు దాసుడు అని చెప్తున్నాడు. అసలు యేసు క్రీస్తు దాసుడనైనా అని చెప్పాడు. ఆ చెదిరిపోయిన ఇశ్రాయేలు అందరిని ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు? ఇక సహోదరుడు ఐక్యతను బట్టి మాట్లాడుతున్నాడు, ప్రేమను బట్టి మాట్లాడుతున్నాడు. సహోదరుడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా పదాలు వాడతాం, అర్థాలు తెలవు. సహోదరుడు అంటే సహా ప్లస్ ఉదరము అని అర్థం. ఉదరము అని అంటే కడుపు అని అర్థం. ఒకే కడుపులో నుంచి వచ్చేవారు, ఒకే స్థలములో నుంచి వచ్చినటువంటి వారు. యాకోబు ఏమంటున్నాడంటే, నా సహోదరులారా అని పిలిస్తే యేసుకి నీవు ఒక సహోదరుడివి, నేను కూడా ఒక సహోదరుడు, మన అందరం కలిసి ఉండాలి. ఆ చక్కని పిలుపుతోటి చాలాసార్లు భక్తులను బాగా హెచ్చించేట లక్షణాలు ఉంటాయి. వివేకానంద గారు చికాగో మీటింగ్కి వెళ్ళి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అనగానే అది ప్రపంచం అంతా చెప్పుకున్నది. అసలు ప్రపంచం అంతా చెప్పుకుని ఎంత ప్రేమ కలిగిన భారతీయుడు అని, ఎంత మంచి మాట. పరాయి దేశం వెళ్ళి పరాయి దేశంలో ఉన్నటువంటి స్త్రీలను పురుషులను ఉద్దేశించి ఏమన్నాడట, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అనగానే అందరూ లేచి చప్పట్లు కొట్టారట. అప్పటిదాకా అటువంటి స్లోగన్ లేదు, అటువంటి పరిచయ వాక్యం ఎక్కడ రాలేదట. నాకు అనిపించింది మరి యాకోబు అంతకంటే ముందే చెప్పింది. వీళ్ళందరినీ ఏమన్నాడు, అసలు పోయిన వాళ్ళందరిని పట్టుకుని ఏమన్నాడు, నా సహోదరులారా అని పిలవగలిగింది. అసలు విశాలమైన మనస్సు ఉండాలి అలాగ మాట్లాడాలని. అంటే క్రీస్తుకు సాక్షిగా చెదిరిపోయిన వారందరినీ బలపరచడానికి మాట్లాడుతున్నటువంటి మాటల్లో శోధనతో ఆరంభించి 12 అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు, తాను శోధనకు నిలిచిన వాడే ప్రభు తనకు వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శ్రమలు వస్తాయి, ఇబ్బంది పడొద్దు, కష్టం వస్తుంది, బాధపడొద్దు. మీరు అనుభవిస్తున్న శ్రమలో కూడా ఒక ఆనందం ఉంది, దీన్ని సహిస్తే దీవెన ఉంది, దీనిలో ఒక జీవ కిరీటం ఉంది, దీన్ని మీరు పొందుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ మనకు కల్పించాడని ధైర్యం చెబుతున్నటువంటి వాక్కులు అని చెప్తున్నా. అసలు పత్రిక రాసిన తర్వాత ధైర్యం రాకపోతే రాసి ప్రయోజనమైందా అని అడుగుతున్నా. అసలు ఆ పత్రిక నిజంగా చెదిరిపోయిన ఒక అన్యుడే చదువుకుంటే ధైర్యపడతాడు. ఒక్క అంశం మాట్లాడినటువంటి స్థితి కాదు, అనేక అంశములను గురించి ప్రస్తావించినటువంటి లేఖనాలు మనకు కనిపిస్తాయి. మీరు ఇందులో గమనించండి. 2:14 అంటాడు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనం? విశ్వాసం గురించి మాట్లాడాడు, క్రియల గురించి మాట్లాడాడు. విశ్వాసం లేని క్రియలు వద్దు, క్రియలు లేని విశ్వాసం వద్దు, 2 కావాలని చెప్పబట్టి. ఇంకొకటి అంటాడు చక్కని మాట, పక్షపాతము చూపించొద్దని చెప్తాను. సంఘములో సమానత్వం ఉండాలి. క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం అది. సంఘములో సమానత్వం. అసమానత్వాలు ఎట్లా వస్తాయో తెలుసా? కులాల పేరుతోటి కొంత అసమానత్వాలు వచ్చేసేస్తాయి. కులం పేరు చెప్పుకొని అసమానత్వం చూపిన వాళ్ళు కొంతమంది ఉంటారు.
రిచ్ పీపుల్ని ఒకలాగా ట్రీట్ చేసి పూర్ పీపుల్ ఒకలాగా ట్రీట్ చేసేటోళ్ళు ఒకలాగా ఉంటారు. వారందరినీ ఈక్వల్గా చూడగలగాలని చెప్తున్నారు సార్. ఆ కాలంలో ఆ సమస్య వచ్చింది కాబట్టి యాకోబు 2 చూడండి ఒకసారి. యాకోబు 2వ అధ్యాయము 3వ వచనం, మీరు ప్రశస్త వస్త్రములు ధరించు వానిని చూచి సన్మానించి నీవిక్కడ స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, ఇక్కడ నా పాదమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దులాలోచనతో విమర్శ చేసిన వారు కారా అని చెప్పి ఇప్పుడు ఏమంటుందంటే పక్షపాతం వద్దు. పక్షపాతం 9 చూడు, మీరు పక్షపాతము గలవారు అయితే. చూసేటువంటి విధానాల్లో వ్యత్యాసాలు కనిపించు. వాడు ధనిక స్థితిలో ఉన్నా, వాడు పేదవాడైనా, వాడు యోగ్యుడైనా, వాడు అయోగ్యుడైనా, అట్లాంటి స్థితిలో కూడా ఎట్లా చూడంటే పక్షపాతము లేని వారిగా మన జీవితాలు ఉండాలి. యాకోబు ఇచ్చేటువంటి సందేశం. అట్లా మాట్లాడుతూ శ్రమలను గురించి మాట్లాడు, అట్లా మాట్లాడుతూ భక్తిని గురించి మాట్లాడు, అట్లా మాట్లాడి నోటిని గురించి, ప్రార్థనను గురించి, ఏలియా చేసినటువంటి కర్మేల అనుభవాన్ని గురించి, యోబు యొక్క సహనాన్ని గురించి. ఒకటి కాదు ఒక చక్కని మాట యాకోబులు. ఇంకొక మాట కూడా చూడండి, 4:11, సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకూడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. ధర్మశాస్త్రానికి నువ్వు తీర్పు తీరుస్తున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు రక్షకుడు అయి ఉండాలి. 12లో అంటాడు, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు ఆయన్ని రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరువునకు తీర్పు తీర్చుటకు నీవు ఎవడు? భక్తి జీవితంలో అది పరాకాష్ట అండి. తీర్పు తీర్చాలంటే ఒకనికి తీర్పు తీర్చొద్దు ఎందుకంటే ధర్మశాస్త్రమునకు విరోధంగా నువ్వు మాట్లాడిన వాడు అయిపోతావాట. ఆ మాటలు చదువుకుంటే ధైర్యం వస్తుంది, ఆ మాటలు చదువుకుంటే భక్తి వస్తుంది. ఆ మాటలు చదువుకున్నప్పుడు ఎన్నో విషయాల్లో మనల్ని మనం చెక్కుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఒక్క టాపిక్ కాదని చెప్తున్నా. ఇవన్నీ మాట్లాడిన యాకోబులో ఒక చక్కని మాట 27లో అంటాడు, ఎవడైనను తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తాను కాపాడుకో. అన్ని మాటలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా చెప్పే ముచ్చట్లుగా ఒకటే మాట చెప్తా. అందులో ఏంటంటే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. భక్తి అనే దానికి నిర్వచనం కావాలి. చాలాసార్లు భక్తుడు అని పేరు పెట్టుకుంటాం కదా. నేను చెప్తాను కదా, చాలా మనం పిలుస్తాం, పలుకుతాం కానీ వాటికి అర్థాలు తెలియదు. చాలా చేస్తాం కానీ వాటికి కూడా అర్థాలు తెలియదు. కొంతమంది దిష్టి అని అంటాం, అది దిష్టి కాదు దృష్టి అని చెప్పాలి. వికృతులు వాడతాం బాగా. అట్లనే చాలా పెళ్ళిళ్ళలో తోటి పెళ్ళి కొడుకుంటాడు కదా, తోటి పెళ్ళి కొడుకుంటాడు వాడు. వాడిని ఎతికి మరీ చేస్తాం, వానికి బట్టలు పెట్టి వానికి నలిగేసి వానికి అన్ని చేస్తారు కానీ అసలు వాడితో పని ఏందని ఉడికి తెలియదు. అసలు వాళ్ళు లేకుండా పెళ్ళి జరగదని చెయ్యరు. సాంప్రదాయంగా చేస్తే వాడు ఒకడు ఉండాలి. అసలు వాడు ఎందుకున్నాడో చెప్పిన ఇంకా జిందగీని ఇంకోసారి తోటి పెళ్ళి కొడుకుని పెట్టుకోరు అసలు వాడు కూడా. కొబ్బరి బొండాన్ని తెచ్చి పెడతావు, ఎందుకు పెడతారో తెలియదు. 100 ప్రశ్నలు ఉన్నాయి కానీ వాటికి సమాధానాలు తెలియకుండా మనం అయితే అందరితో పాటు మనం కూడా చేసుకుంటూ పోతాం. కొంతమంది కుడికాలు పెట్టి ఎక్కుతాను, కుడికాలు పెట్టాలి. అది మంచిది కదా. మరి నేను చెప్తున్నా అసలు అన్ని రకాలు చూస్తే ఎడమయే మంచి అసలు. ఎందుకంటే శుద్ధీకరణకు సూచనకు ఉంటాయి అని చెప్తున్నా. ఎడమ అన్నీ కూడా అసలు అన్నీ ఏదో ఛాదస్థాలన్నీ పెట్టుకుని ఉంటాం కదా. అన్ని ఛాదస్థాలు పెట్టి ఎందుకు చేస్తున్నాం మనకు తెలియకుండానే చేస్తాం. భక్తిలోనికి వచ్చిన తర్వాత భక్తి అనే నిర్వచనంలో సంపూర్ణత ఏంటంటే ఒక్కటని చెప్పడానికి లేదు. భక్తిలో నీకు ధైర్యం ఉండాలి, భక్తిలో నీకు ప్రార్థన ఉండాలి, భక్తిలో నీకు సహోదర ప్రేమ ఉండాలి, భక్తిలో పరిశుద్ధత ఉండాలి. ఒక్క అంశం కాదని చెప్తున్నా, చాలా అంశాలు ఉన్నాయి. మీరు ఒకసారి గమనించండి. మీరు లేఖనాలు గమనిస్తే 106వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మ. 106:6 ఒకసారి చదవండి. మా పితరుల వలె మేమును పాపము చేసితిమి. చూసుకోండి, దోషములను కట్టుకొని ఇప్పుడు ఏమైపోయిందట, మేము కూడా పాపులమైతిమి. 106వ కీర్తన 6వ వచనములో మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. భక్తిహీనత అంటే అర్థం ఏంటో తెలుసా? నేను చెప్పినగా అన్నీ చదువుతాం కానీ దేనికి అర్థాలు తెలియదని. ఒకసారి కిందికి వచ్చి చూడండి, నా దగ్గర 2 డిక్షనరీలు ఉంటాయి పెద్దవి. నేను అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మా కాలేజీలో డిక్షనరీ చదువుతుంటే ఏం రాస్తున్నాం ఎగ్జామ్ అని అనేటోళ్ళు. ఆ డిక్షనరీ చదువుతుంటే అన్ని అర్థాలు పైనుంచి కింద దాకా అర్థాలు చదువుకుంటూ పోతాం. ఎక్కడక్కడికి వస్తానంటే ఎప్పుడు అక్కడికి వచ్చిందో తెలియదు కానీ
ఆ చదువుకున్న దానికి మనకు అర్థం తెలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ముష్టి బాగుంది అయిపోయారు. ముష్టి అన్నం అనుకో అంత మంచిగా అనిపించట్లే కదా. ముష్టి అంటే అర్థం ఏంటంటే పిడికిలి అని అర్థం అన్నమాట. పిడికిలిని ఏమంటాం? ముష్టి యుద్ధం అంటాం. బాక్సింగ్ అని తెలుగులో ముష్టి యుద్ధం అంటాం. అంటే పిడికిలతో గుద్దుకునేది అనమాట. రెండు చేతులు ఇట్లా పట్టుకొని మనం ఆడుకునే దాన్ని ఏమంటాం? ముష్టి ఎత్తుకోవటం అని అంటాం. ఇక్కడ దానికి అక్కడ దానికి చాలా తేడాలు ఉంటాయి. తెలుగు మీద కొద్దిగా ఏముండాలో కొంచెం పట్టు ఉండాలి అని చెప్తున్నారు. కొంచెం నేర్చుకునేటువంటి అనుభవం కావాలి. భక్తి అని అంటే మనం చెప్పుకుంటున్నాం. భక్తిహీనత అంటే అర్థం ఏంటంటే భక్తి లేకపోవటం కాదు, ఉండాల్సినంత భక్తి లేకపోవటం. రక్తహీనత అంటాం, చూసావు, ఎనీమియా అంటాం. రక్తహీనత అంటే బాడీలో ఎంతైతే రక్తం ఉండాలో అంత రక్తం లేకపోవటం. స్త్రీలకు 14 నుంచి 12 నుంచి 14 దాకా ఉండాలి, పురుషులకి అయితే 12 నుంచి 16 దాకా ఉండాలి, ఒక లెక్క ఉంటుంది. అంతకంటే తక్కువ ఉందనుకో కళ్ళు తిరుగుతాయి, చెమటలు పడతాయి, తెలవకుండా కింద పడిపోతాం. కొంతమంది ముఖం అంతా తెల్లగా అయిపోతా అంటే స్మార్ట్గా అయిపోతున్నా అని అనుకుంటారు. అసలు ఏం తెల్లగా అవుతుందో, నీళ్లు పడ్డట్టున్నాయి అనుకుంటారు. నీళ్లు పడుడు సంగతి తర్వాత లోపల రక్తం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అంత రక్తం తగ్గుతున్న కొద్ది ముఖంలో తెల్లని రంగు వస్తుంది, పాండు వర్ణం అంటారు దాన్ని. అది బ్యూటీ కాదు, అది చాలా ప్రాబ్లం అని చెప్తున్నాను. రక్తహీనత వస్తే చాలా సమస్యలు వస్తాయి. రక్తహీనత అంటే ఉండాల్సినంత రక్తం శరీరంలో లేనిదాన్ని రక్తహీనత అంటారు. భక్తిహీనత అంటే అర్థం ఏంటంటే ఉండాల్సినంత భక్తి లేకపోవటం. ఆ భక్తిలో ఉండేటువంటి దినుసులు ఉండాలని చెప్పింది కదా. ఆ భక్తిలో ఒక దినుసు ఏంటంటే పరిశుద్ధత. మేమును మీ పితరుల వలె పాపులమైతే మీ పాపుల మీద దోషములను కట్టుకొని నీ దృష్టికి ఏమైపోయినా ఇప్పుడు భక్తిహీనులం అయిపోయాము. పాపము నీలో ఉందా? నువ్వు భక్తుడిని చెప్పుకునే యోగ్యత నీకు లేనట్టే అని చెప్తున్నా. 32వ కీర్తన కూడా ఒకసారి చూడండి. చక్కగా 32వ కీర్తనలో కూడా ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. 32లో అంటాడు, 6వ వచనం, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. భక్తి గలవాడు చేసేటటువంటిది ఏంటంటే ఇక ప్రార్థన చేస్తాడు. ఇక ఒక్క మాట కాదని చెప్తున్నాం. ఎన్ని మాటలు అంటే భక్తుని గురించి అన్ని మాటలు కనిపిస్తాయి. యోబు అంటాడు, యోబు స్నేహితులు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? దానియేలు రక్షణ పొందిన తర్వాత శత్రువులు అన్న మాట ఏంటో తెలుసా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూస్తే, దానియేలు నీ భక్తే నిన్ను రక్షించిందయ్యా. 6వ అధ్యాయం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23 చూడండి. రాజు ఇందును గూర్చి ఎత్తి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి కలవాడు అయినందున అతనికి ఏ హానియో కలగలేదు. రక్షించబడ్డాడు. భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. టైం లేదు కానీ ఒక్కొక్క వచనం చూపించి అసలు చదివి ఆడనే. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. తీతులో ఉన్నమాట. ఇంకో మాట ఏంటంటే, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు హింస పొందుదురు. భక్తిలో ఇన్ని అంశాలు ఉండాలి. భక్తి అనగా మోకరించి ప్రార్థన చేయటం ఒకటే కాదు. భక్తి అంటే ప్రార్థన. భక్తి అంటే దేవుని సన్నిధిలో నీ యొక్క సాక్ష్యము కాపాడుకున్నట పరిశుద్ధమైన జీవితం, ప్రార్థన జీవితం. అసలు భక్తి అంటే సహోదర ప్రేమ ఉండాలి. భక్తి గురించి మాట్లాడేమన్నాడు? దిక్కులేని విధవరాలను, అమాయక పిల్లలను, విధవరాలను ఏం చేయాలంట? పరామర్శించు. నేను చెప్తున్న క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత విధవరాలను చూసే దృష్టి గినక మారలేదే అనుకోసం నేను క్రైస్తవులను పిలిచి కూడా దండగా అని చెప్తున్నా. సార్ లోకంలో ఎట్లుంటుంది? ఇక లోకంలో ఏదైనా పని చేస్తానే అనుకో, విధవరాలు ఇన్వైట్ చేయం మనం. అసలు ఆమె కనిపించింది అంటే ఎమ్మటే ఏదో ఒక అపవిత్రత వచ్చినట్టు మనం ముఖం కిందికి వేసి 4 మాటలు తిట్టుకొని వెనక్కిపోతాం. ఏదో నల్ల పిల్లి ఎదురు వచ్చింది అనుకొని శాదస్థాలు పెట్టుకుంటావు. ఆడికి పెట్టుకో కానీ విధవరాలు జోలికి పోవద్దు. అట్లాంటివి ఉన్నాయి కాబట్టి క్రైస్తవులు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే విధవరాలను గౌరవించాలి. మునుపున్న వాటికంటే ఎక్కువ గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి ఆధారం లేదు కాబట్టి, చూచుకునే దిక్కు లేదు కాబట్టి, నిరాశ్రయాలుగా వారు ఉన్నారు కాబట్టి, హృదయంలో లోటు ఉంది కాబట్టి, వెలుతుంది కాబట్టి, వాళ్ళు కనిపించినప్పుడు నువ్వు ఎట్లుండన్నా వాటికి ధైర్యంగా నిలబడాలని చెప్తున్నా. నువ్వు ఉన్నావన్న ధైర్యం వాళ్ళు కల్పిస్తే అప్పుడు నీకు ఒక సాక్ష్యంలాగా నీ బ్రతుకు నడుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక కాని మాట బలికి వాళ్ళ దృష్టిని మరల్చి వాళ్ళని ఇబ్బంది గురి చేసినావు అనుకో, దేవుడు అంటాడు నువ్వు భక్తుడివే కాదంటాడు. ఆ భక్తిలో విధవరాల గురించి మాట్లాడాడు, బిడ్డల గురించి మాట్లాడారు. ఆ కిందికి వచ్చి అన్నాడు, ఇహలోక మాలిన్యము మనకంటకుండా. భక్తిలో ఒక చక్కని మాట ఏంటంటే, పాపము లేని పరిశుద్ధ జీవితం కావాలి. ఈ లోకములో మాలిన్యం ఉన్నది. ఈ మాలిన్యం ఏం చేయదట? నీకు అంటకూడదు. అసలు ఇహలోక మాలిన్యం అంటేనే చాలా పెద్ద అంశం అది. మీరు ఒకసారి లేఖనాలు గమనించండి. లేఖనాలు ఒకసారి గమనించినట్లయితే
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము అట్నే ఉందా వచనం అట్నే ఉంది, కానీ మన బ్రతుకట్ట లేదు. మరి అసలు అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందినవాడు పాపము చేయడట. 2 పాపము చెయ్య జాలడు కూడాట. అది అబద్ధమని మీకు అనిపించట్లే? ఇంకా విచిత్రం ఏంటంటే అసలు రక్షణ పొందకముందు చేసిన పాపాల కంటే కూడా రక్షణ పొందిన తర్వాత చేసే పాపాలే ఎక్కువ ఉంటాయి చాలామందికి. అసలు చెయ్యడు అనేంత ఖండితంగా బైబిల్ చెప్తుంది కదా. ఎందుకు ఆ మాట చెప్పబడుతుందని అంటే వాడు ఎప్పుడు చేయడో చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఎప్పుడు నువ్వు పాపం చేయవనంటే నిన్ను నువ్వేం చేసుకుంటూ ఉండాలా? భద్రము చేసుకుంటూ ఉండాలి. భద్రము చేసుకోవటం ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో, పాపానికి దూరంగా పారిపోవడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో, ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వు ఎప్పుడైతే రక్షించుకుంటావో, అప్పుడు ప్రభు అంటాడనమాట, నీవు భక్తిపరుడవు అని చెప్పేసి. ఇహలోక మాలిన్యము అంటే అర్థమేంటో తెలుసా? ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకములో ఉన్నటువంటి పాపం. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంది 2వ అధ్యాయంలో, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, ఇవి తండ్రి నుండి పుట్టినవి కావు. ఆ 3 దోషములు నీకు అంటకుండా నువ్వు కట్టుకోవాలని చెప్తున్నా. ఒకసారి ఆలోచించండి. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకుని నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నిన్ను నీవు ప్రత్యేకపరుచుకోవాలి, నిన్ను నువ్వు దూరపరుచుకోవాలి. యోసేపు పాపము జరుగుతున్నప్పుడు దేవుడు సహాయం చేసేదాకా ఆగలే. ఏం చేసినట్ట? పోతీఫరు భార్య శోధించినప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు. భద్రము చేసుకున్నాడు కాబట్టి బతికిపోయింది. అసలు దావీదు ఏం చేసిండు? ఆమెను దగ్గరకు పిలిచాడు కాబట్టి పాపం చేసినది. ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశకు లోబడ్డాడు. పాపిగా ఒక ముద్ర పడిపోయింది. నీలో శరీరాశ లేకుండా, నేత్రాశ లేకుండా జీవపు డమ్మం అంటే తెలుసా? జీవపు డమ్మం అంటే కొంతమందికి బాగా పేరు కావాలని కోరుకుంటుందట. ఇదేం విచిత్ర బాస్. వాళ్ళు సంఘంలో ప్రార్థన చేయరు, వాక్యం తెలియదు, పాటలు రావు, ఆరాధన రాదు, ఏమి రాదు, కానీ ఆయనకి ఏం కావాలో తెలుసా? అన్న నన్ను సంఘ పెద్దగా పెట్టాను, ఏం చేస్తుంటే వచ్చి స్టేజ్ మీద కూర్చుంటాను, 10 మందికి 4 మాటలు ఇట్లా చెప్తా ఉంటాం అని అట్లా తిరుగుతూ ఉంటారు అంతే. కొంతమంది మీటింగ్స్లో చూస్తే ఎందుకు వాడు పైకి ఎక్కుతాడో తెలియదు. పోనీ ఏమైనా పాటలు పాడేటోడు అంటే పాటలు రావా, పోనీ ఏమైనా అధ్యక్ష పదం అంటే అది కూడా కాదు, ఉత్తగానే సూట్ వేసుకుని ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వెళ్తాడు. అట్లా కెమెరాలో ఒకసారి ఇట్లా కనబడట్లేదు. ఎందుకు ఎక్కుతాడు కనబడాలి ఒకసారి. దాన్ని ఏమంటాం అన్నట్టు జీవపుడు అమ్మమంటారు అనమాట. ఈయన గురించి అందరూ చెప్పుకోవాలని ఏదన్నా ఉంటే చెప్పుకుంటారు, రేవు లేనప్పుడు ఏం చెప్పుకుంటారండి అసలు. జీవపుడు అమ్మం అనేది చాలా పెద్ద సమస్య. దాని యొక్క ప్రభావం మనకు అర్థం కావట్లేదు. కానీ సాతానులో జీవపుడు అమ్మం దత్తడు దేవునితో సమానుడిగా అనుకొని మనసులు అనుకున్నాడు అంతే, స్థాయికి మించి అనుకున్నాడు అంతే. పైనుంచి దేవుడు తోసేసిండు అసలు. కొరాహు యొక్క పాపం ఏంటో తెలుసా? పెద్ద పాపాలు ఏది నరహత్య కాదండి, పెద్ద పాపం ఏది వ్యభిచారం కాదు, పెద్ద పాపం ఏది దొంగతనం కాదు. ఈ పాపాలు మన దృష్టికి పెద్దగా అనిపించిద్ది అనమాట. కానీ పడిపోయిన కొరాహు పరిశుద్ధుడు అని చెప్తున్నా. కొరాహు పరిశుద్ధుడు, ప్రార్థనాపరుడు, సభికులందరిలో మంచి ప్రసంగికుడు. కొరాహు మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది. కొరాహు మాట్లాడితే మోషే పైన నిందన మోపితే అనేక మంది నమ్మినరట. దేవుని చేత నడిపించబడుతున్న మోషేకి వ్యతిరేకంగా 250 మందిని సమకూర్చినాడు. మామూలు సంగతి అండి. మోషే ద్వారా దేవుడు చేస్తున్న అద్భుతాలను కళ్ళారా చూసి కూడా మోషే మీద డౌట్ వచ్చింది వాళ్ళకి అసలు. అట్లాంటి కొరాహు అని చెప్తాను. కొరాహు ఏం పాపం చేసినవయ్యా అంటే, పాపం చేసిండు కొరాహు. ఏం చేసిందంటే కొంచెం జీవపడంగా అనిపించింది. మేమును మోషేలాగా యాజకత్వం చేస్తామన్న మనసు వచ్చిందట అంతే. మోషేతో మేము కూడా సమానమే, ఏం తక్కువ కాదు. ఆ జీవపు డంబపు ఛాయలు కనబడ్డాయి అంతే. దేవుడు ప్రాణములతోతే పాతాళములు కూలినట్లు మొత్తిండట అంతే. సైతానగాడు దొంగతనం చేయలే, వ్యభిచారం, వాడు కూడా ఏం చేసిండు? దేవునితో సమానుడు అని అనుకున్నాడు అంతే. కొంతమందికి ఆ పేరు పట్ల బాగా ఆశ ఉంటుంది. దాన్ని జీవపు డంబం అంటాం. పేరు ప్రఖ్యాతులు కావాలి, 10 మంది మన గురించే చెప్పుకోవాలంటే ఏమైనా చేస్తే చెప్పుకుంటారా? ఏం చేయకుండా ఏం చెప్పుకోవాలంటే ఒకటి చెప్పుకుంటారు, వీడికి ఏం రాదని చెప్పుకుంటారు. శరీరాశ నీలో రాకుండా నిన్ను నువ్వు జాగ్రత్త కట్టుకోవాలి. నేత్రాశ లేకుండా నిన్ను నువ్వు కట్టుకోగలగాలి. జీవపు డంబపు ఛాయలు మనలోనికి రాకుండా నీ స్థాయి ఎంతో ఆ స్థాయిలో ఉండంతే. నువ్వెంత తగ్గించుకుంటావో ఇంకా దేవుడు నేను ఏం చేస్తాడో తెలుసా? అంత హెచ్చించటానికి దేవుడు ఇష్టపడతాడు. భక్తి మనకు అర్థం కావట్లేదు అసలు. విలువ ఇవ్వాల్సిన దానికి విలువ ఇవ్వం, తగ్గించుకోవాల్సిన దగ్గర తగ్గించుకో.
వాక్యం చదివితే లోకానికి వాక్యానికి చాలా వ్యత్యాసం. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరినో వాడు అనేకులకు ఏమై ఉండాలట, దాసుడై ఉండాలట. అన్నా నేను గ్రేట్ అంటే రాబిడ్డ వచ్చిన కాళ్ళు తనను గొత్తుతాడు వాడిగా. కాళ్ళతో నువ్వు నిజంగా కాళ్ళు ఒత్తి కాళ్ళు గడిగినా నువ్వేమైపోతావు, నువ్వు నిజంగా గొప్పోడు అయిపోతుంటే ఆ గొప్ప స్థితి మాకు వద్దని మేము ఇట్లనే ఉంటామంట. వాస్ ఈ మాలిన్యము నీ లోపలికి రాకుండా ఏం చేయాలంటే నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలని చెప్తున్నావు. నీ దృష్టి నేత్రాశ అంటే చాలా సమస్యను తెచ్చింది. అది ఆ కన్నులను స్వాధీనంలో పెట్టుకోవాలి. అవ్వమ్మ కన్నులను స్వాధీనంలో పెట్టుకోలేకనే ఆ పండు మిక్కిలి రమ్యముగా నుండుట చూచి ఎప్పటి నుంచి ఆ పండును చూసినా మొదలుపెట్టింది. గస్ ఆ పండు బాగుంది, అది అందమైంది, అది రమ్యమైనది అని చూసి 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 తిన్నదాకా ప్రాణం ఒప్పుకోలేదు. అసలు అవ్వమ్మకి మంచి దృష్టి ఉంది కాబట్టి నేత్రాశకు పడిపోయింది. అసలు శరీరాశకు పడిపోయిన భక్తులు ఉన్నారు, జీవబ్రహ్మానికి పడిపోయిన భక్తులు ఉన్నారు. ఇప్పుడు నిన్ను నన్ను నువ్వు నేను కట్టుకుంటే ఎట్లా కట్టుకోవాలి తెలుసా? చక్కగా కట్టుకోవాలని చెప్తున్నా. అసలు నువ్వు పడిపోయిన భక్తుల్లోనే ఉన్న గొప్ప లక్షణాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే ఇప్పుడు చెప్తుంది. అసలు అవ్వమ్మలో ఉన్నటువంటి ఘనత చెప్పాలా, సౌలులో ఉన్నటువంటి ఘనత చెప్పాలా. సౌలు ఎంత చక్కని వాడు తెలుసా? సౌలును రాజుగా అభిషేకిస్తాడని తెలిసి సౌలు ఎక్కడికి పోయిందట? సామానులో దాగి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అదే ముచ్చట నీకైతే నువ్వు ముందు రెడీ వచ్చి స్టేజ్ ఎక్కేటోడు. వస్ స్టేజ్ ఎక్కి అన్న తొందర సన్మానం చేయండి అన్న, ఓ దండేసి శాలువా కప్పండి అన్న అంటావు. నువ్వు రాజు అని చెప్తే సౌలు ఎక్కడున్నాడట? పోయి సామానులో దాగి ఉన్నాడు. మళ్ళీ పిలిచి గట్టిగా చెప్పిందాక ఆయన బయటికి రాలేదు. అసలు జీవపు డంబపు ఛాయలు కనిపించట్లేదు సౌల్లో. తర్వాత పరిస్థితులను బట్టి మారిపోయింది. కానీ అసలు ఆ లక్షణాలు నీ లోపలికి రాకుండా ఏం చేయాలంటే కట్టుకోవాలి. దాన్ని ఏమంటారంటే ఇహలోక మాలిన్యము నిన్ను అంటకుండా శరీర విషయంలో కానీ, నేత్ర విషయంలో కానీ, జీవపు డంబపు విషయంలో కానీ నిన్ను నువ్వు కట్టుకోవాలి. అందుకు పౌలు ఒక మాట అన్నాడు. ఎట్లా కట్టుకుంటామో తెలుసా? దాన్ని ఎట్లా కట్టుకుంటామని అంటే చివరి మాట చూడండి. గలతీలకు రాసిన పత్రిక ఈ లోకమంతా కూడా ఎక్కడుందంటే దుష్టుని యందు ఉన్నది కాబట్టి, ఈ లోక మాలిన్యము మనకు అంటకూడదు కాబట్టి పౌలు అంటున్నటువంటి ఒక చక్కని మాట ఏంటంటే 14 చూడండి అమ్మా, 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? లోకమునకు నేను, నాకు లోకమునకు, నా వైపు నుంచి లోకానికి ద్వారం తెరవను, లోకం ద్వారం తెరిచిన నేను అందులోనికి పోను. లోకము దృష్టికి పౌలు ఎవరిప్పుడు? చచ్చినవాడు. గలతీ 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నా. లోకం నన్ను శోధించదు. ఎందుకు శోధించదు అంటే ఏ లోకములో శోధన ఉందో ఆ శోధనకి నేమైపోయినట్ట సిలువ వేయబడ్డాడు అంతే. శరీరమును నలుగగొట్టి లోబరుచుకున్నాడు. కొరింథీ 9:27 అంటాడు, ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నేను నలుగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. శరీరం అంటే భయం, కానీ ఉపవాసాలు నా శరీరాన్ని లోబరుచుకున్నాడు. కన్నులంటే భయం, కానీ కన్నులను లోబరుచుకొని దానిని లోబరుచుకున్నాడు. అట్లనే జీవపు డంబం అంటే కూడా పౌలుకు భయమే, కానీ వాటికి కూడా ఏమైపోయింది? సిలువ వేయబడ్డాడు అంతే. చచ్చిపోయాడు. అసలు అది భక్తి అంటే. ఇహలోక మాలిన్యము నీ లోపలికి రాకుండా నిన్ను నీవు కాపాడుకున్నటయే భక్తి. ఎట్లా వస్తుంది మరి అది? ఆ పరిశుద్ధమైన జీవితం ఎట్లా వస్తుంది అంటే ఈ పాపపు జీవితంలో ఎప్పటికీ రాదు అది. కాబట్టి ప్రభు ఏం చేశారంటే ప్రతి పునరుద్ధాన దినములో మన కొరకు బల్లను దేవుడు ఏర్పాటు చేశారు. ఆ బల్ల ద్వారా ఏంటంటే ఈ వారమంతా ఉన్నటువంటి ఈ లోక మాలిన్యము నీ లోపలికి వచ్చినట్లయితే, ఆ పరిశుద్ధ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవునితో సమాధానపడి నీకు జ్ఞాపకానికి వచ్చిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే బల్లలో పాలు పొందుతావో అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ భక్తి లక్షణాలు ఒక మంచి లక్షణం పరిశుద్ధత అనే దాంట్లోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. చెప్తున్న ప్రతి పునరుద్ధానం దీన్ని నిన్ను పరిశుద్ధపరుచుకోవటం అని చెప్తున్నా. అసలు హడావుడిగా సాయంత్రం పెట్టాల్సిన అవసరం లేదు కదండి. సాయంత్రం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక్క ఆదివారం అట్లా వెళ్ళబుచ్చవచ్చు. అక్కడేం వాళ్ళు ఒక జీవో ఇచ్చి వాళ్ళు రావాలని బట్టే, ఇక్కడ చూస్తే బల్ల లేదని బట్టే నేను ఒక్కనంటే పొద్దున అంత ప్రార్థన తీసుకుని వెళ్ళిపోదు. మొన్న ఎలక్షన్ రోజు తీసుకొని పోయిన కానీ ఆ ఎలక్షన్ సెంటర్లో కూర్చుని కానీ ఒకటే గాబరైతుంది. లోపలంతా భయం బాధ కనిపించింది. ఆడికైందని చెప్పి అన్నీ ఆడబెట్టి ఒక్కసారి బయటికి వెళ్ళిపోయినా అంతే. ములుగు తిరుగుతా అంటే అసలు ఎక్కడ ఏది ఉందో కూడా తెలియదు కదా. బండి స్టార్ట్ చేసి ఆడొకళ్ళు అయితే ఒక సిఎస్ఏ చర్చి దొరికి పోయి 11 దాకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సర్వహంలో కూర్చుండి. అసలు కొద్దిగా ధైర్యం తెచ్చుకుని అయ్యగారి దగ్గర పోయి అడిగిన అయ్యగారు ఒక్క మాట చెప్తా అయ్యగారు అంటే నేను పోయి చూస్తున్నప్పుడు తెల్ల బట్టలు వేసుకొని టీషర్ట్ వేసుకొని పోయాను.
ఆయన అడిగితేనేమో, బాబు నువ్వేం చేస్తావో మాకు తెలియదు, మేము ఎట్లెత్తాం అయ్యగారు అంటే, నేను సిఎస్ఐ అని చెప్పిన. సిఎస్ఐ డోర్నకల్ డయాసిస్ మాది వెళ్ళిందంటే మా పెళ్ళిళ్ళు పేరెంటాలు భక్తి అంతా అక్కడే ఉంది. ఇప్పటికీ మా బర్త్డే రోజు చర్చిలో అక్కడ ఆగస్టు 20 అక్టోబర్ 20 పలానోళ్ళు బర్త్డే అని చెప్పి వాళ్ళు ఎనౌన్స్ చేస్తారు ఇప్పటి కూడా అని మన సాక్ష్యం చెప్పినాక అప్పుడు వాక్యం ఇచ్చి, వాక్యం చెప్పిన తర్వాత అప్పుడు నెమ్మది వచ్చిందని చెప్తున్నా. పునరుద్ధాన దినములో పాలు పొందామన్న తృప్తి వచ్చింది, మందిరంలో గడిపినమన్న ఆనందం వచ్చింది, బలలో పాలు పొందిన తృప్తి వచ్చింది. బలం లేకపోతే ఏమైపోతుంది, వారం అంతా పరిశుద్ధత ఉండదని చెప్తాను. నిన్ను స్నానం చేసేటువంటి ఘట్టం, నిన్ను పరిశుద్ధపరిచేటువంటి ఘట్టం, నిన్ను నువ్వు విమర్శించుకునేటువంటి ఘట్టం. ఇది పోవటం ఇష్టం లేక నేను చేసే కొద్దిగా ఇబ్బంది అయినా కూడా అందరం ఒకసారి సాయంత్రం కూడుకుందని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడాలి కాబట్టి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి కాబట్టి, ఇహలోక మాలిన్యము మనలోనికి వచ్చింది ఏదైతే ఉందో దాన్ని కడిగి వేసుకొని మరలా భక్తిని ధరించుకోవాలి కాబట్టి, భక్తిహీనతలో నుంచి బయటికి రావాలి కాబట్టి, అటువంటి చక్కని భక్తిలో దేవుడు మనల్ని నడిపించినట్లుగా, ముందున్న బల్ల కొరకు దేవుడు మనల్ని ఆయత్తపరుచున్నట్లుగా రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధ